photo with the dignitaries. Yeah. విజయమూరి సుజాత శ్రీ వెంకటేశ్వర ఆశీర్వాదాన్ని శ్రీ నటరాజుల ఆశీస్సులు అందుకొని మనసుని మంచులో మలుచుకొని కళాప్రియుల హృదయాన్ని గెలుచుకుని శ్రీవారికి విజయ తిలకం దిద్ది తిరుగులేని నృత్య అభినయ కళాకారునిగా భాసిల్లుతూ తన నాట్యాన్ని విందుగా చూపులకు కను విందుగా చేసి జన్మనిచ్చిన జననీ జనకులను రుణపడి ఉన్నానని మూర్తిభవించిన మానవతా సౌందర్య రాశిగా త్రిమూర్తులే ఆనందించేలా నర్తించి రిక్తహస్తాలతో వచ్చిన వారి శక్తి మీద సాయం చేస్తూ సుమంలో నవ్వుతూ శ్రీ వసుధను నృత్య జలంధరగా జాతి మతాలకు అతీతమైన నృత్యం ఇంత బయట వంట అంతటా ఎంతో కొంత దుఃఖం ఉంది, అందరినీ నవ్వుతూ దశాబ్దాల తరబడి అని వారు మనకు అందించారు. బ్రహ్మాండం గారి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఇప్పుడు నిర్వాహకుల పక్షాన వేదాశీర్వచనం ముందుగా. ఓం శతం జీవ శరదో వర్ధమానయత్యభినికమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి అయం మూర్ధా పరమేష్ఠి సువర్చా సమానానాముత్తమ శ్లోకోస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుధర్మిషునైర్జాయతే యస్యేవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యఉచైన దేవం వేద ఆశా నందిని కన్న తల్లిని మామూలుగా స్వర్ణ నంది అని వింటుందా? ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గౌరవ మంత్రివర్యులు స్వర్ణ కంకణాన్ని అలంకరిస్తారు. I request honorable minister to felicitate with the gold anklet. మేడం మీరు ఉండండి మేడం. ఇక్కడ శ్రీనివాస్ త్రిపాఠి అంటున్న డయాస్ విజయములు సుజాత గారు వారిని ఆహ్వానిస్తున్నారు. చంద్రు ఇక్కడ రిక్వెస్ట్ అయిపోయిన డయాస్. ఇప్పుడు ఆర్ట్ అకాడమీ స్థాపించారు. దశాబ్దాలుగా ఈ రంగంలో సేవలు అందిస్తున్నారు. మరి ఈ సందర్భంలో ప్రత్యేకించి వేం చేసిన అమెరికా నుంచి వేం చేసిన అతిథుల్ని వేదిక ఆహ్వానిస్తోంది. ఇప్పుడు రాగ సప్తస్వరం వ్యవస్థాపక అధ్యక్షుడు విఎస్ రాజలక్ష్మి గారు, ఇప్పుడు పెద్దలు మురళీమోహన్ గారు ఈ బిరువ పత్రాన్ని చదివి వారికి సమర్పించవలసింది కోరుతూ రాగసప్తస్వరం సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ 35వ వార్షికోత్సవం ప్రఖ్యాత నాట్య గురువు జమైకా ట్రేడ్ కమిషనర్ కళారత్న శ్రీమతి సుజాత వింజమూరి గారికి సాదరంగా సమర్పిస్తున్న బిరుదు నాట్య కౌముడి 3/1/2024
రవీంద్ర భారతి హైదరాబాద్. వనితా రత్న శ్రీమతి విఎస్ రాజలక్ష్మి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ రాగసప్తస్వం. మేడం మేడం వేదిక పేరు అతిథులందరూ యువ కవి తొమ్మిది వెంకటరమణ వెంకటరాసుడు శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదాన్ని, శ్రీ నటరాజు ఆశీస్సులు అందుకని మనసును మంచితో మనుస్తూ కళాప్రియ హృదయాన్ని గెలుస్తూ తిరుగులేని నృత్య అభినయ మా మెమంటో. కళాకారులకు ముందుకు సాగాలని సన్మాన పత్రం. అభినందిస్తున్నారు. మేడం ఏం చేస్తారు సార్, అయిపోయింది సార్. మేడం మేమంటో తీసుకురండి తీసుకురండి. ఇదే ప్రెస్ ఫోటో అంటున్నారు. ప్రెస్ ఫోటో, ఇంప్రెస్ ఫోటో. నాట్య కళాకారునిగా, నాట్య గురువుగా, నాట్య సంస్థ స్థాపకురాలుగా ఉన్న లింగమూరి సుజాత గారు జమైకా అంబాసిడర్గా కూడా సేవలు అందిస్తున్నారు. అదిగో జ్యోతి వెలిగిస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఒక్క నిమిషం అండి. సార్ సార్ ఒక్క నిమిషం అంతే. సార్ కృష్ణరాజు అమ్మా ఇలా జరగనమ్మా. రెడీ రెడీ సార్. మేడం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ज्योति से ज्योति जगाते चलो, ज्ञान की गंगा बहाते चलो. VNR Naidu garu, India government, he is also requested to be on the dais. प्रत्यञ्चोऽयन्तु निगुतः पुनस्ते मैषां चित्तं प्रबुधा विनेशतु धाता धातॄणां भुवनस्य यस्पदर्देवगो सवितारमधुनातिशाहम् इमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानं यत्तात् पुरोह्यजानो महिषश्चर्मयनो सदस्मिन् हवे पुरुहो స్వర్ణ కంకణం సాధించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఈ విషయాన్ని చూస్తుంటే ఇట్స్ నాట్ ఈజీ. బిందు పత్రం మేడం, బిందు పత్రం. మేడం నిల్చోండి. ఇప్పుడు మీ నోట అన్నా సార్ మేడం మేడం నిల్చోనివ్వండి సార్. ఒక్క నిమిషం. స్వరం సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ 35వ వార్షికోత్సవం ప్రఖ్యాత సినీ దిగ్గజం, విశిష్ట నటులు, గిన్నీస్ ప్రపంచ రికార్డు విజేత పద్మశ్రీ డాక్టర్ కె బ్రహ్మానందం గారికి హాస్య విరించి బిరుదు ప్రదానం, జీవన సాఫల్య పురస్కారం, స్వర్ణ కంకణ అలంకరణ యుక్తంగా జరుపుకున్న ఆత్మీయ సత్కారం 33/1/24 రవీంద్ర భారతి హైదరాబాద్. సార్ ఒక్క నిమిషం. శ్రీమతి విఎస్ రాజలక్ష్మి. మేడం గారు ఒక్క నిమిషం ఒక ఫోటో తీసుకునివ్వండి సార్. కృష్ణరాజు మేడం అందరూ సార్ కొంచెం కిందికి పెట్టండి సార్, షాడో వస్తుంది. చాలు థ్యాంక్ యూ. రాజలక్ష్మి అమ్మ సార్ మొబైల్ వెనకాల. నాట్య కౌముది, ఇప్పుడే నాట్య కౌముదిగా మారిన లింగమూరి సుజాత గారు. ఇక్బాల్ గారు, ట్రేడ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ట్రేడ్ అసోసియేషన్ ఛాన్సలర్ ఇక్బాల్ గారు, రాజ్యలక్ష్మి గారు,
అందరికంటే అద్భుతంగా ఈరోజు కథానాయకుడు, పద్మశ్రీ, డాక్టర్, ఎన్నెన్నో బిరుదాంకితులైన లెక్చరర్, ఒక గురువుగారు, చిత్రకారుడు, చరిత్రకారుడు, అన్నిటిని మించి గొప్ప నటుడు. ఇందాక చెప్పారు ఆయనకు బ్రహ్మానందం అని చెప్పి పేరు ఎలా వచ్చిందో అని చెప్పి మురళీమోహన్ గారు చెప్పారు. మనం అందరం పుడితే ఏడుస్తూనే పుడతాం. బహుశా బ్రహ్మానందం గారు నవ్వుతూ పుట్టుంటారు. అందుకనే వాళ్ళ అమ్మా నాన్నలు బహుశా బ్రహ్మానందం వీడు ఇలా నవ్వుతానే ఉంటాడు, అందునే నవ్విస్తూ ఉంటాడని చెప్పి చిన్నప్పుడు ఆ పేరు పెట్టుంటారేమో. బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే సరే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన 1000 సినిమాల పైన నటించిన గొప్ప నటులు. కానీ ఎవరికి తెలియని విషయం మరి నేను చెప్పేస్తున్నా ఏంటంటే, హీరోలను కూడా భయపెట్టిన, ఆ హీరోల పేర్లు నేను చెప్పను, హీరోలను కూడా భయపెట్టిన గొప్ప నటుడు. బ్రహ్మానందం అంటే డామినేట్ చేస్తారట, ఊరికి వద్దాయి బాబు, బ్రహ్మానందం అంటే అసలు మన గురించి ఎవరో మాట్లాడతలేదని కూడా హీరోలే భయపడ్డ ఒక గొప్ప నటుడు. ఆయన హాస్య నటుడు అంటే తప్పు అవుతుంది. ఆయన ఒక గొప్ప నటుడు, మహానటుడు. మరి అటువంటి బ్రహ్మానందం గారు ఫంక్షన్లో నేను రాజలక్ష్మి గారు చెప్పిన వెంటనే మీరు దొరకరు రాజు గారు, మీరు రోజుకో ఊర్లో ఉంటారంటే, లేదండి బ్రహ్మానందం గారు అంటే నాకు అత్యంత గౌరవం, మీరు ఏ రోజు పెట్టినా నేను ఆ రోజు నేను ఊర్లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకుంటానని చెప్పా. ఎప్పుడో ప్రభుత్వం మారక ముందే వారు చెప్పారు. తర్వాత ప్రభుత్వం మారటం, నేను హైదరాబాద్లోనే నిరభ్యంతరంగా ఉండే వాతావరణం రావటం, ఇక త్వరలో ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందాక సుజాత గారు రూపొందించిన ఆ కృష్ణవేణి అమరావతి బ్యాక్డ్రాప్లో ఆ కృష్ణవేణి నాట్య రూపకం చాలా అత్యద్భుతంగా. మురళీమోహన్ గారు చాలా ఫీల్ అయ్యారు లేట్గా వచ్చానని. ఆయనకన్నా 20 నిమిషాల ముందు వచ్చి నేను కూడా ఆల్మోస్ట్ అదే ఫీలింగ్తో బాధపడ్డా. చాలా అత్యద్భుతంగా అమరావతి గురించి కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. మరి హైదరాబాదులో ఈ సభలో కాస్త అసందర్భం అయినా అమరావతి గురించి మాట్లాడుకున్నప్పుడు నా మేను పులకించి, మరి త్వరలో అమరావతికి అలనాటి గొప్ప రోజులు ఈ నృత్య నాటకంలో చూసిన అమరావతి, ఆ బౌద్ధ రామాల నాటి అమరావతిని మించిన అమరావతిని మనం నిర్మించుకోబోతున్నాం. ఆ రాజధాని నిర్మాణానికి అడ్డుపడితే ఆ కేసు ఇవ్వాలి, ఇంకో 3 నెలలు వాయిదా వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అత్యద్భుతమైన అమరావతి నగరాన్ని మళ్ళీ చూడబోతున్నాం. ఒక శాంపుల్గా ఈరోజు ఆ రూపకం చూసిన తర్వాత నా మనసుకు వచ్చిన భావన. సో అది చూసి నేను బ్రహ్మానందం పడుతున్నా. అయ్యాను బ్రహ్మానందం గారు, మీరు ఇలాగే ప్రేక్షకులందరినీ నవ్విస్తూ ఇంకొద్ది మంది హీరోల్ని బాధిస్తూ అలాగే నటిస్తూనే ఉండాలని మీ అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరెన్నో చేతి కంకణాలు, మరెన్నో కంకణదారులు మీరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరిలాగా మీ స్పీచ్గా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. మనిషి చూసారు ఎలా ఉన్నాడు, ఆజానుబాబుడు, రాజులాగే ఉంటాడు ఆయన. వాళ్ళు మన మురళీమోహన్ గారు చెప్తున్నప్పుడు నేను చివర్లో వచ్చాను. సరే ఏదేమైనా ఎక్కడ నిలబడ్డా పంక్తిలో చివర్లో పెట్టినా అదే కదా, దానికి మనకు అర్థమైపోతుంది, మెతుకు పట్టుకుంటే చాలని. పైగా విజయపూడి సుజాత గారు వాళ్ళ మనిషి కాదు. అప్పుడు ఎప్పటి నుంచో అమెరికా ఆయన మురళీమోహన్ గారికి నల్ల చుట్టున్న ట్రైన్లో అప్పుడు ఆయన చూసి అటువంటి నాట్యాన్ని అప్పుడే చూసినటువంటి ఆయన ప్రశంసించినటువంటి విషయం ఇప్పుడు మనం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నీ శుద్ధి రాపు, నీ మ్యాటర్ ఏమైనా ఉంటే చెప్పనొచ్చు, మీరు అనుకుంటుండొచ్చు.
ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి. ఈ సన్మానం అనగానే జనరల్గా ఇదిగో మా దక్షిణామూర్తి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన మరి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో మాటలన్నీ పట్టుకుని ఓ పేజీ తయారు చేసుకుని వస్తాడు ఆయన. అక్కడి నుంచి సన్మానం అనగానే అలవాటు అయిపోయింది బాగా. కుర్చీ, ఓ దండ, శాలువ, ఓ స్వర్ణ కంకణమో లేకపోతే ఇంకేదో కంకణమో, లేకపోతే ఏమి లేకుండా ఉంటాము. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమిటో పువ్వులు ఎక్కడా కనిపించాల. ఎందువల్ల మరి ఏదో మొత్తానికి మంత్రం ఫలం పుష్పం తోయం సమర్పయాలి అంటే పుష్పం ఇవ్వకపోయినా ఫలాలు ఇచ్చారు. ఏదేమైనా ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తులకు అందజేసేటువంటి పద్ధతిలోనే రాజ్యలక్ష్మి గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. నా దగ్గరికి వచ్చారు, ఏమన్నా మీకు సన్మానం చేస్తామని అన్నారు. ఎస్కేప్ అవడానికి ట్రై చేశాను. ఏం చేశానంటే ఏమంటే ఏదో రవీంద్ర భారతిలో పెడుతున్నారు, అక్కడి నుంచి పైకి రావడం అంటే గంటన్నర అవుతుందండి. ఏదో తలకి రంగేసుకున్నాం కానీ వయసులో పెద్దవాళ్ళం, అంత ఈజీగా హ్యాపీగా వచ్చేంత పరిస్థితి కాదమ్మా అన్నాను. అలా కాదండి అని మొత్తం వీళ్ళు ఒక పంచపాండవులాగా 5 ఉన్నారు. 5 ఆడపాండవులు, వాళ్ళు మామూలు కాదు. వీళ్ళు వచ్చి ఓ రోజు వచ్చారు, 2వ రోజు కుదరదండి, మళ్ళీ దగ్గరలో ఎక్కడన్నా మనం అయితే హ్యాపీగా ఉంటుంది, ఎస్కేప్ అవ్వడానికి వచ్చిన మార్గం ఆలోచించారు. సరే అయితే మీరు చెప్పినట్టే ఎక్కడో చోట దగ్గరలోనే చూస్తామండి అన్నారు. ఇది మరీ దారుణంగా అంటే సన్మానం చేసుకునేవాడు మా ప్లేస్ ఇక్కడ పెట్టండి, మా ఇంట్లో పెట్టండి, ఏసీ రూమ్లో పెట్టండి అని ఏమంటాం, అది కరెక్ట్ కాదు అని భావన తెలిసినా కూడా కాదండి అన్నాను. కానీ ఆవిడ, ఎందుకంటే రాజ్యలక్ష్మి గారు నాకు ఎప్పుడో అక్కడే నాగేశ్వరరావు గారు అవార్డు కూడా ఇచ్చారు. నేను అది కూడా చెప్తున్నాను కదమ్మా, నేనేం తప్పు చెప్పాను, అవార్డు ఇచ్చారు. అని ఏం మాట్లాడితే ఏం వస్తుందో, ఎందుకు వచ్చింది అనవసరంగా ఇచ్చారు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆవిడ ఎప్పుడు ఎదుటి వాళ్ళని నొప్పించి మాట్లాడే మనిషి కాదు. చక్కగా ఆ కార్యక్రమాన్ని అందంగా ఆహ్లాదకరంగా నిర్వహించేటువంటి అతి తక్కువ మంది ఇలాంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అతి తక్కువ మందిలో రాజ్యలక్ష్మి గారు. అది రాగ సప్తస్వరం అనేటువంటి దాని మీద 35వ వార్షికోత్సవం మీరు చేయాలండి. నాకు ఎందుకంటే అది ఎందుకు సన్మానం చేస్తున్నానని అడగండి కావాలండి అంటే, కాదండి మీరంటే మాకు అభిమానం, మేము చేయాలనుకుంటున్నాం, మేమందరం నలుగురు కలిసి చేయాలనుకుంటున్నాం, మీరు కంపల్సరీగా కావాలండి. ఈ సన్మానం అంటే ఒక గుర్తొచ్చిందండి. నువ్వేం సీరియస్గా మాట్లాడతావేంటే అంటారు మీరు. ఎప్పుడు మురళీమోహన్ గారు సీరియస్గా మాట్లాడటం కాకుండా ఒక అతనికి అక్కడ సన్మానం జరుగుతుంది. అతను వచ్చాడు మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అతనికి సన్మానం చేస్తున్నాం, మామూలుగా ఉండదు. ఎవడు కదలదు, తలుపేసేయండి అక్కడక్కడ, ఎవడైతే అడిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నావు సన్మానం చేయాలని, తప్పించుకుని వాడు దొరికాడు, వదలం అంటే వాడు ఏమైపోతాడు, కుర్చీలు కూర్చున్నాడు. ఆ టైపులో సన్మానం చేస్తారన్నంత భయాన్ని, అంతకు మించిన గౌరవాన్ని ఎంతో కష్టపడి ఇన్ని సుదీర్ఘమైన సంవత్సరాలుగా ఆవిడ నిర్వహిస్తున్నారంటే, నాకంటే చిన్నది కాబట్టి నేను నా చెల్లెలిగా ఆవిడని అభినందిస్తున్నాను, కళాకారుడి గారికి నమస్కరిస్తున్నాను. అందువల్ల అటువంటి ఇప్పటి వరకు నేను ఇందాక చూస్తున్నప్పుడు కూచిపూడి నాట్యం కానీ, భరతనాట్యం కానీ, కథక్ నాట్యం కానీ, అంటే శాస్త్రానుగుణంగా నాట్యం ప్రదర్శించే వాళ్ళు పడేటువంటి కష్టం మామూలు కష్టం కాదు. ఇప్పుడు ఏముందంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు
కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు చేసిన డ్యాన్సులన్నీ మనం వచ్చేసి చక్కగా రికార్డింగ్ డ్యాన్స్ కింద చేసామనుకోండి, విజిల్ చేస్తుంటారు, చప్పట్లు కొడుతుంటారు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. కానీ ఈ నాట్య శాస్త్రాన్ని అనుగుణంగా దానిలో పొల్లు పోకుండా, తప్పు లేకుండా ఎంత శ్రమించాలండి, బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, శారీరకంగా మానసికంగా కూడా ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తే కానీ ఆ విద్య అభ్యసించడం. అందుకని చాలామంది లలిత కళలు అంటే అనుకుంటారు ఫైన్ ఆర్ట్స్ అంటే. ఫైన్ ఆర్ట్స్ అంటే లలితములైన కళలు అని తెలుగులో అనువాదం అనుకుంటాం. కాదు, లలిత కళలు అంటే లలితా గాయత్రి యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి కళలు. ఆ లలితా గాయత్రి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఒక నాట్యం, చిత్రలేఖనం, శిల్పం, సాహిత్యం, కవిత్వం ఆదిగా కలిగి డాక్టర్ బ్రహ్మానందం గారు వారికి స్వర కంకణం టైటిల్తో పాటుగా, అలాగే సుజాత వింజమూరు గారు ట్రేడ్ కమిషనర్, అంటే వీరిద్దరూ జరిగిన గొప్ప కార్యక్రమానికి విచేసినటువంటి ముళ్ళుమారావు చెప్పినట్టుగా ఈనాటి పెళ్లి కొడుకు బ్రహ్మానందం గారు, ఎందుకంటే కళకు వయసు ఉంటుంది కాబట్టి ఇలాంటి గొప్ప కళాకారులు కాబట్టి మరి అట్లాగే ముళ్ళుమరావు గారు, ఆసిఫ్ ఇక్బాల్ గారు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణ గారు, వింజమూరి సుజాత గారు, ముఖ్యంగా రాజ్యలక్ష్మి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక పొందినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. పాపం రాజ్యలక్ష్మి గారు 2 పర్యాయాలు ఇంటికి రావడం, పెద్ద సెక్రటరీ రావడం, తర్వాత తప్పకుండా వస్తా చెప్పిన తర్వాత మళ్ళీ కూడా వస్తారా రావాలంటే అనుకుంటుంది, మళ్ళీ వారం తీసుకోవడం జరిగింది. ఈనాడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే గొప్ప కళాకారులు, ముఖ్యంగా మరి ఈ యొక్క రాగ సప్త స్వరం కల్చరల్ అసోసియేషన్కు సుజాత గారు అంటే 35 సంవత్సరాల నుంచి, అంటే పాశ్చాత్య దేశంలో ఉంటూ కూడా కళను అభిమానిస్తూ, కళాకారులు ప్రోత్సహిస్తూ, వారికి ఆ యొక్క నైపుణ్యాన్ని ఇస్తూ, అంటే ఈ యొక్క కళను, కళాకారులను జీవించే విధంగా మీరు శ్రమ పడతానందుకు ప్రత్యేకంగా అభినందిస్తాము. ఇక ముళ్ళుమర గురించి కానీ బ్రహ్మ గురించి కానీ మీకు అందరికీ తెలిసి చెప్పగలేదు. ఈనాడు నేను సాంస్కృతిక శాఖ మంత్రి, కల్చరల్ అండ్ ఆల్సో టూరిజం. భారతదేశమే ఈనాడు వివిధ భాషలు, వివిధ కళలు, మళ్ళీ అందులో తెలంగాణ కూడా కాస్మోపాలిటన్ సిటీ. తెలంగాణ అంటే వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ కళలు, వివిధ గ్రామీణ కళలు, పాశ్చాత్య కళలు ఎన్నో ఉన్నాయి. కానీ దశాబ్దాల నుంచి పోషణ లేని కారణంగా, అంటే ఒకనాడేమో రాజులు, నవాబులు కళలు పోషించేవారు. ఈనాడు ఆ పరిస్థితి పోయింది. అంటే ఈనాడు ఇక్కడికి ఇంకా ఈ యొక్క కళలు జీవించున్నాయంటే, కళాకారులు ఈ స్థాయిలో జరుగుతూ ఉన్నంటే మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఈ కళలు వివిధ రకాల మనకున్నటువంటి, అంటే కూచిపూడి, భరతనాట్యం, కథకు, అట్లాగే ట్రైబల్ కూడా కన్వెన్షన్ చాలా ఉన్నాయి. గడిచిన 8-10 సంవత్సరాల క్రితం మా కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ సంబరాలని 3 రోజుల కార్యక్రమం చేసాం. కేవలం స్థానిక కళాకారులు, బయట వాళ్ళు కూడా కేవలం స్థానిక కళాకారులతోటే 3 రోజుల ప్రోగ్రాం చేస్తే అసలు అద్భుతమైన కార్యక్రమం. నాకు ఆ కళల పేరు తెలియదు, అంటే అంత గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు ఆ వెలుగులోకి రాలేదు. మూలపడ్డ పరిస్థితి, అంటే ఆదరించే వాళ్ళు లేక, పోషించే వాళ్ళు లేక, వాళ్ళు నిత్య జీవితంలో బాధలు పడుతూ ఉన్నారు. సో వాళ్ళు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈనాడు ఈ యొక్క టూరిజంతో పాటుగా ఈ కళలు అనేది కూడా, అంటే దే హావ్ టు గో టుగెదర్.
ఈ యొక్క కళలు కానీ ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ కూడా జీవించి ఉండాలంటే డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. 100% ఇలా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వ సహాయ సహకారం తప్పకుండా ఉంటాయి. అట్లనే ఈ రోజున బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే వారు రోజు మాకు సహకరిస్తూ ఉంటారు, ₹1 ఖర్చు లేకుండా. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి దాకా ఈ రాజకీయాలు, వ్యవస్థలు, ఇబ్బందులు, బాధలు వీటితోటి అలసిపోవడం, బీపీలు పెరగడం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను వాస్తవంగా ప్రతిరోజు ఒక 15 నిమిషాల సేపు ఆ జెమినీ టీవీలో కామెడీ వస్తుంది. ఒక 10-15 నిమిషాలు పెట్టుకొని బ్రహ్మానంద గారిని అట్లాగే హాసన్ చూస్తే మా మొత్తం టోటల్గా రిలాక్స్ అవుతాయి. అంటే అట్లా కూడా ₹1 ఖర్చు కూడా ఈ ట్యాబ్లెట్స్ అవసరం కూడా మీ యొక్క నటనే ఒక గొప్ప ఔషధం. కాబట్టి ఈ రోజున అట్లాగే మన మురళీమోహన్ గారు చెప్పారు, అడిగడం జరిగింది. గడచిన దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క రాష్ట్రంలో నంది అవార్డ్స్ ఇవ్వటం లేదండి. నిజంగా మరి ఒక బాధాకర విషయమే. ఈ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాబట్టి మరి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దాన్ని మళ్ళీ ఆ యొక్క నంది అవార్డులను మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తారని చెప్పని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే నా విన్నపం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం సరే నడుచు ఈ యొక్క మీ కళల ద్వారా కళాకారుల ద్వారా ఈ యొక్క సజీవంగా ఉంచడం కోసం మా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించే కార్యక్రమం చేస్తాం. ఎప్పుడు ఈ యొక్క కళల పట్ల డెఫినెట్గా ప్రభుత్వ సహకారంతో పాటుగా ఎప్పుడు పిలిచినా పాల్గొనే కార్యక్రమం చేస్తాం. ఇక్కడే కాదు, మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంపద ఎత్తుందో వివిధ భాషలున్నా వివిధ రకాల కళలున్నా పాశ్చాత్య దేశానికి తెలియదు, ఆస్వాదించే పరిస్థితి లేదు. దానికి తోడు మెకానికల్ లైఫ్ చూస్తాం. ఇంత గొప్ప కళాకారులు ఒకవైపున బ్రహ్మానందం గారు